రామరాజు కాదా రామరాజు కాదా మా ఆయన దేవి పెద్ద మీకే కట్టింది మంచిగా అనుకో పంచ పంచ మంచిగా తమ్ముడు వాళ్ళు 8 గంటలకు రెడీ అయి ఉంటే చూసినావా నువ్వు ఎంత సంతోషంగా చూడు. 8కి రెడీ అయ్యి అందులో కూడా ఇందులో కూడా కట్టు తీసుకో ఇక తీసుకో. హ్యాపీ కట్టించుకుని నవ్వాలి ఇద్దరు. ఒక్కసారి చూడండి, ఇటు చూడండి. స్మైల్ తల్లి హ్యాపీ కట్టాలి తమ్ముడు వాళ్ళకి. ఎంత హ్యాపీగా నీ కోసం వెయిట్ చేస్తారు. అడు చూడు బాబాయ్ వైపు చూడు. కొరుక్కోమను తమ్ముడిని. వెరీ గుడ్ గర్ల్ అండ్ వెరీ గుడ్ బాయ్. బా సూపర్ ఉన్నారు. ఇప్పుడు దీనికే అడవాలా. అక్షిత లేవా పెద్ద తమ్ముడికి? మర్చిపోతాను. అగో ఇటు అక్కడ ఉన్నాయి, తీసుకో. హెడ్ మీద వేసాయి. అది చూసినావా? ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు మరి? అలా చూసినావా? గాడ్ బ్లెస్ యూ. ఇటు చూడాలి, ఇటు చూడాలి. గాడ్ బ్లెస్ యూ. అయ్యో చూడాలి. నవ్వాలి. వా ఎంత కట్టుకూర మొత్తం ఆమె కట్టాలంట ఆలోచన, కానీ ముడి రాదు. ఇటు చూడాలి. మంచిగా ఉన్నాడు. స్వీట్ పెట్టాలి మొత్తం. దే ప్లేట్ దే పెట్టే మొత్తం ఇచ్చే తమ్ముడికి. సూపర్. క్లోజప్ లో తీస్తా ఒకటి నేను. గాడ్ బ్లెస్ యూ. అంతా ఉన్నాడు కదగండి. మంచి కూడా చాయ్. మీరిద్దరే అండి అక్కడ టైం పెట్టి ఇక్కడ రండి. అమ్మిట్ రావే ఇక్కడ నుంచి అందరం హ్యాపీ రక్షాబంధన్. అరే నువ్వు సరిగ్గా కనపట్టాలి చిన్నోడా. ఇప్పుడు కనపడతాను. నేను తీసుడు రాకుండా జాయిన్ అనే మంచిగా
సూపర్ సూపర్. కొంచెం ఇటు ఉండు నువ్వు. కొంచెం మీరైతే అటు నువ్వు జరుగు. చేకింది కదా. చేతి మీద కాదు. ఆంటీ ఇటు ఇటు ఇటు. అది. చూడు గాడ్ బ్లెస్ యు డార్లింగ్. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. తప్పకుండా అమ్మో చిన్నవాళ్ళని తప్పకుండా చూస్తాను. అగో బాబాయ్ చూడు. ఫైనల్గా ఖమ్మం నుంచి మా బావగారు పిల్లలు కూడా వచ్చేసారనమాట. మా పెద్దమ్మాయి వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కొంచెం అయితే చీకటి అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బయలుదేరారంట. ఖమ్మంలో ఫుల్ రష్ ఉంది పిన్ని. ఒక్క బస్సులో కూడా ఖాళీ లేదు, అంత రష్ ఉంది. అందుకే ఇంత లేట్ అయిపోయిందని చెప్పారు. ఇంకా పర్లేదులే, ఫైనల్లీ వచ్చేసారు కదా, చాలా హ్యాపీ అనమాట. ఇంకా మా అబ్బాయి మా పెద్దమ్మాయి విషయానికి వస్తే ఇంకెందుకో మా పెద్దమ్మాయిని చూసి మా అబ్బాయి అస్సలు ఒక్క దగ్గర ఉండడు అనమాట. కుదురుగా తనని ఏడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇతనికి ఆమెకి ఏజ్ గ్యాప్ చాలా ఉన్నప్పటికీ, అంటే ఒక 5-6 ఇయర్స్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. కానీ వాళ్ళ పెద్దక్కని చూస్తే మాత్రం అసలు ఎందుకో ఏడిపించడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకు నాన్న పెద్దక్కని చూస్తే అట్లా ఏడిపించడానికి ట్రై చేస్తూ ఉంటావు? నువ్వు చాలా చిన్నోడు కదా అక్కయ్య కంటే, అక్కయ్యని అలా చేయకూడదు కదా, అక్కయ్యని గౌరవించాలి నాన్న అంటే అస్సలు ఒప్పుకోడనమాట. తనని ఏడిపించడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా చిన్న అమ్మాయిని చూస్తే మాత్రం అస్సలు ఏమనడనమాట. తననేమో ఆడుకోవడానికి చూస్తాడు. పెద్దమ్మాయిని చూస్తే మాత్రం ఎందుకు ఏడిపించడానికి చూస్తాడో తెలియదు. ప్రతిసారి తన మీద కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్క తమ్ముడు అంటే అంతే కదా, ఇంకా అదే అనుకుంటాను నేను. ఏడిపించడానికి ట్రై చేస్తేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదండి. ఇంకా అలానే చేస్తూ ఉంటారు. ఇలాగే హ్యాపీగా జీవితాంతం సంతోషంగా మేమందరం కలిసి ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానన్నమాట. ఈ సంవత్సరం రాఖీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఓకే అండి, బాయ్ బాయ్ మరి.